హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? మేమైతే చేసుకున్నాము. రండి చూపిస్తాను ఎలా చేసుకున్నాం ఏంటనేది. ఇంకా అమ్మవారిని ఇలా రెడీ చేసాము. తర్వాత ఇంత మంచిగా డెకరేషన్ అయితే చేసాము. ఇక్కడ అమ్మవారి ఫోటో, తర్వాత చిన్న విగ్రహం, తర్వాత ఇక్కడ కలశం, ఇక్కడ అమ్మవారికి ఇష్టమైనవి ఇంకా మంగళకరమైనవి ఇంకా అన్ని అమ్మవారికి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ పెట్టాము. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్లోకి వచ్చేసి చూడండి ఎన్ని రకాలు తీసుకొచ్చాము. తర్వాత పైనాపిల్ వచ్చేసి అలా డెకరేషన్ అయితే చేసాము. ఇక్కడ ఇంకా 9 రకాలు పిండి వంటలు అయితే చేశాను. 9 రకాల నైవేద్యాలు అమ్మవారికి అయితే చేశాను. అన్ని చేస్తాను అనుకోలేదు, ఏదో ఒక 3 రకాలు చేస్తాను అనుకున్నాను. అలా ఒకటికొకటి అయిపోయాయి అనమాట. రండి చూపిస్తాను ఏమేమి చేశాను. ఫస్ట్ పరమన్నం, తర్వాత దద్దోజనం, శనగలు, పులిహార, వడపప్పు, పాలు, పానకం, చలివిడి, పంచామృతం, ఇవి పాకం గారెలు, ఇవి బెల్లం పాకం గారెలు. తర్వాత అక్కడ వచ్చేసి అల్లం గారెలు, పెరుగు గారెలు, పూర్ణాలు. స్వీట్స్లోకి వచ్చేసి 5 రకాల స్వీట్లు అనమాట. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇక్కడ తాంబూలం ఇవ్వడానికి కోసం ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశాను. ఇంకా గివేవీ కోసం చీరలు ఇస్తానని చెప్పాను కదా, అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను. ఇవి రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా ఇచ్చేస్తాను గివేవే. అమ్మవారికి చూపించిన చీర, తాంబూలం, గాజులు. ఇక్కడ వినాయకుడు ఉన్నారనమాట. వినాయకుడికి ఇక్కడ సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము. సో ఇలా జరిగిందనమాట. పొద్దున్న ఎప్పుడో 3 గంటలకు లేస్తే పూజ అయ్యేసరికి 10:30 అయ్యిందనమాట టైము. పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.